ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొత్త అంశాలు, చాలా కీలకమైన అంశాలు. ఇప్పటివరకు 5 ఏళ్లుగా మనకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బటన్ నొక్కుతాడని. కానీ ఇవాళ సాక్షి చెప్తోంది, వాళ్ళ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్తోంది చంద్రబాబు బటన్ నొక్కాడని. మొత్తం ఆయన చేతిలోనే ఆన్ ఆఫ్ బటన్లన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయంట. మరి ఎందుకున్నాయో అట్లా ఏంటనేది మనకి తెలియదు. ఆ బటన్లతో పాటుగా మొన్న పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడన్నా అక్రమాలు జరుగుతాయేమో అని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్, అంటే సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ ఉంటుంది కదా, ఆ లైవ్ ఇదంతా, అది కూడా మొత్తం చంద్రబాబు ముఠా చేతుల్లోనే ఉందంట. చంద్రబాబు గ్యాంగ్ చేతుల్లోనే ఉందట. పైగా ఎన్నికల సంఘం పక్షపాతం చూపించిందంట. పక్షపాతం అంటాం కదా, అది పచ్చగా ఉంటుందంట వాళ్ళది, పక్షపాతం చూపించిందంట. ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఎన్నికల సంఘం చేసే పనులను చంద్రబాబు ముఠా, చంద్రబాబు గ్యాంగ్ చేసే పనులు చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులు నిర్ఘాంతపోతున్నారంట. అదేదో భాషా సినిమాలో ఉంటుందిలే డైలాగ్ ఒకటి, రజనీకాంత్ రౌడీలు కొడితే వాళ్ళ తమ్ముడు ఎస్ఐ, ఆ రౌడీలు హాస్పిటల్లో ఉంటారు, దెబ్బలు తిన్న రౌడీలు. ఒక్కొక్కడికి పెక్కటములు, ఒక్కొక్కడికి పక్కటెములకి ఇరిగిపోతాయి, ఒకడికి చేతులు ఇరిగిపోతాయి, ఒకడికి పళ్ళు రాలిపోతాయి. వాళ్ళందరినీ డాక్టర్లు చూసి చెప్పారు నాకు అని వీడు వచ్చి అన్నతో చెప్తూ ఉంటాడు. అసలు నువ్వు కొట్టిన దెబ్బలు చూసి డాక్టర్లు నిర్ఘాంతపోతున్నారని. ఇప్పుడు చంద్రబాబు కొట్టిన దెబ్బకి ప్రజాస్వామ్యవాదులు నిర్ఘాంతపోతున్నారంట. నిన్నటిదాకా ఈయన నొక్కే బటన్లకి జనాలు నిర్ఘాంతపోయారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? కీలకతం సినిమా బంద్ అనిపించట్లా, శుభం కార్డు బయట అనిపించట్లా. కాకపోతే చేసే ఆరోపణలకు కూడా కొంత లిమిటేషన్స్ ఉండాలేమో. నిన్నటిదాకా 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉంటూ ఒక్కనాడు కూడా కోర్టుకి వెళ్లకుండా న్యాయ వ్యవస్థని, ఇతర వ్యవస్థల్ని, అన్ని వ్యవస్థల్ని జేబులో పెట్టుకుని, చేతుల్లో పెట్టుకుని, సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళని కూడా కాపాడుకునే నువ్వు, నీ మీడియా, అది వాళ్ళ చేతుల్లో ఉంది, ఇది వీళ్ళ చేతుల్లో ఉంది అని చెప్పి ఏదో కబుర్లు అంటారులే. కానీ నేను సామెత చెబితే పెద్దలు ఎవరైనా తిడతారేమో నాకు తెలియదు, కానీ ఏదో నేర్చినమ్మంట బొంకనేరకపోతే కొంకనక్కల పాలైందనే సామెత ఉంటుంది. ఆ ముందు 2 అక్షరాలు నేను అనలేను, ఎందుకంటే కొంతమంది నన్ను మంచోడు అనుకుంటారు. అది కూడా ఈడికి కూడా ఇది అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి అది నేను అనట్లే. సో ఇంత దారుణంగా మాట్లాడే వీళ్ళు ఓటమిని అంగీకరిస్తున్నారా, లేకపోతే భయపడిపోతున్నారా? అయిపోయింది మన పని అనే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఫైనల్గా ఆ బురద అనేది అటు జల్లేసే ప్రయత్నమా? మీడియా చేతిలో ఉంది కాబట్టి. పైగా రాజ్యాంగపరంగా ఉండే ఎలక్షన్ కమిషన్ దగ్గర, కమిషన్ వైపు నుంచి ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే వెళ్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, లేకపోతే ఆ తప్పిదాలను విమర్శిస్తారు. తప్పు పట్టకూడదని లేదు ఎన్నికల సంఘాన్ని. కానీ ఈ రకంగా చంద్రబాబే బటన్ నొక్కుతున్నాడు. మీరు చూడొచ్చు అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలంట. ఏది టీడీపీ కార్యకర్తలే కమాండ్ సెంటర్లో కూర్చున్నారంట. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా కమాండ్ కంట్రోల్లో టీడీపీ కార్యకర్తలు కూర్చున్నారంట. చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు కదా అది. చంద్రబాబు చేతిలోనే ఆన్ ఆఫ్ బటన్లు ఉన్నాయంట. సో ఈ పరిస్థితుల్లో ఈ రకమైన రాతల్ని సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు, అలాగే అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు ఆన వెంకటరమణారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇవాల్టి జగన్మోహన్ రెడ్డి గారి అధికారిక పత్రిక సాక్షి చూస్తే ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఉంటుంది. వెబ్కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు, ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు, ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి, విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటికి వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యత రాహిత్యం, అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా, కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా, ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న నిర్లిప్తత, ఆకస్మికంగా అధికారుల బదిలీ, టీడీపీ బ్యాచ్కు పోస్టింగులు అంట. పదాలు కూడా చూడండి ఎలాంటి పదాలు.
వీళ్ళు జర్నలిజం గురించి నీతులు చెప్తారు. మళ్ళీ చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు, ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు. ఆయన పెద్ద శుద్ధపోస అన్నట్టుగా అక్రమ కేసు. కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు. కౌంటింగ్ దాకా ఇవి కంటిన్యూ చేస్తారంట, చేస్తూ పచ్చముఠాలు యత్నాలంట. అయితే ఇంత పెద్ద భారతం రాసిన వాళ్ళు ఈ భారతంలో ఎక్కడా కూడా మావాడు ఈవీఎం పగలగొట్టలేదు, అది ఆ ప్రస్తావన మాత్రం ఈవీఎం అనే ప్రస్తావన తేవట్లా. రైట్, ఎనీవే అది మాట్లాడదాం మనం. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, అసలు ఎప్పుడు నమస్కారం, ఎప్పుడు ఈ సాక్షి వార్తలు చదవడం అనేది చెయ్యం. ఎందుకంటే అందులో ఒక ఆయన అంటాడు, ఎప్పుడు సాక్షిలో ఫస్ట్ పేజీలో ఆ మూల నుంచి చివరి పేజీలో ఈ మూల వరకు చూస్తే ఒకటే కరెక్ట్గా నిజం కనబడేది, ఆ రోజు తేదీ వారం అని చెప్తాడు, మిగతా అంతా అబద్ధమే అని. ఆ పేరుకేమో సాక్షి, ఓకే అది పక్కన పెడదాం. కాకపోతే ఇక్కడ వ్యవస్థల్ని వాళ్ళు బురద జల్లారు. ఆ చెప్పిన మాటలు, బట్టనేమో చంద్రబాబు నొక్కుతున్నాడని, ఇదంతా చూస్తుంటే మీకేమనిపించింది? జర్నలిజంలో వెంకటకృష్ణ గారు విశృంఖలత పోకళ్ళు ఎక్కువైపోయినాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క డబ్బా కొట్టుకోవడం కోసం ఈ యొక్క జర్నలిజంలో ఎంటర్ అయిపోయారు. అంటే ప్రింట్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, శాటిలైట్ ఛానల్లో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు సొంతంగా పత్రికలు పెట్టుకొని, సొంతంగా టీవీ ఛానళ్ళు పెట్టుకొని, కొంతమంది నెలకి 50,000, 1,00,000, 3 లక్షల జీతాలు ఇచ్చుకుంటా డోలు బదాయించుకుంటున్నారు. నేను అంటుండే పాయింట్ ఇది కాదు. మనకి ఎడిటర్ గిల్డ్ అనేది ఒక సంస్థ ఉంది, భారతదేశ పార్లమెంట్ వ్యవస్థ ఉంది. ఈ రాతల మీద, ఈ మాట్లాడే మాటల మీద సెన్సార్ అనేది ఉందా లేదా, పనిచేస్తుందా? భారతదేశంలో స్వతంత్రోద్యమంలో కూడా ఈ పత్రికలు అనేవి లేకపోతే నిజాలు నిక్కచ్చిగా మనం చెప్పలేము, ప్రజలకి వాస్తవాలు తెలియవు అని చెప్పి ఈ పత్రికలు పుట్టినాయి. అందుకని శ్రీశ్రీ గారు చెప్పారు, ఏనాడే చెప్పాడు, కట్టుకథలకి పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు మన పత్రికలని శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఏనాడో చెప్పారు. సేమ్ ఈరోజు వాళ్ళ ఈ మధ్య రాసే ఎడిటర్లో జర్నలిస్టులు రోత భాష, ఒక విధంగా చెప్పాలంటే బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాలో ఉంటుంది చూసావా, చాలా బెటర్ అండి అది. వాళ్ళన్న ఏంటంటే సీక్రెట్ గా గదిలో చేసుకుంటారు పట్టుకూటి కోసం. కానీ వీళ్ళు ఈ జర్నలిజం స్కూల్లో ఇటువంటి పదాలు రాయమని చెప్పారా అంటే, కొత్తగా వీళ్ళు ఆ సాక్షి పేపర్ ఎడ్లో చూసుకొని మొత్తం పచ్చంగానే అవ్వబడద్ది. కానీ వీళ్ళు పచ్చ ముఠ అంటే ఏంది వీళ్ళ అర్థం అంటే, ముఠ అనే పదం జర్నలిజంలో వాడచ్చా అంటే, భారత పార్లమెంటు రాబోయేటటువంటి భారత పార్లమెంట్లో ఈ యొక్క సోషల్ మీడియా మీద కానివ్వండి, తర్వాత ఈ డిజిటల్ మీడియాలో కానీ ఈ భాష మీద రాయలేనటువంటి, ప్రజలు వినలేనటువంటి భాష మీద ఒక కఠినమైన చట్టం చేస్తే తప్ప ఈ దృగ్విషయాలు ఆగవు. ఈ రోజు ఒకటే కదా, తెలంగాణలో కూడా అలాగే తయారైపోయింది. ఈ మధ్య ఏంటంటే, ఈ ఒకప్పుడు ఏంటంటే పెద్దోళ్ళు వారించేవాళ్ళు బూతు భాష మాట్లాడితే ఇదని. ఈ రోజు కాన్స్టిట్యూషన్ బాడీ మీదే వీళ్ళు దాడి చేస్తారు, జడ్జిల మీద దాడి చేశారు. ఏ వ్యవస్థను బతకనిచ్చినారు వైసీపీ వాళ్ళు? జడ్జిల మీద కామెంట్ చేయలేదా? అమెరికాలో కూర్చొని కామెంట్ చేయలేదా? లండన్లో కూర్చొని కామెంట్ చేయలేదా? ఇంతవరకు అతిగతి లేదు. ఈరోజు నేను ఒక సింపుల్గా చెప్తాను, పోలీసు వ్యవస్థే ఈరోజు సిగ్గుచేతో తల దించుకోవాలా. ఎవరన్నా సామాన్యుడు ఒక కేసు పెడితే వాడిని ఎత్తి 24 గంటల్లో ఏటాడి జైల్లో వేసేటటువంటి పోలీసు వ్యవస్థ, 4 సింహాల బొమ్మ, సిగ్గుతో తలదించుకోమని నేను అంటున్నా. ఈరోజు ఎన్ని నదులు అవుతుండే అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని నదుల్లో దూకి చచ్చిపోవాలా. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే జీరో. రాజకీయ నాయకులకు ఒక రూల్ ఆఫ్ లా నడుస్తుంది, తర్వాత సామాన్యులకి ఒక రూల్ ఆఫ్ లా ఉంది. ఈరోజు 307 సెక్షన్ కింద కేసు ఎఫ్ఐఆర్ అయితే ఒక స్థానిక ప్రజాప్రతినిధి ఎక్కడికి పోయిండో అన్నదమ్ముళ్ళు ఇద్దరి మీద మాచర్లో 307 కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కదా, లేదు. అదే ఒక సామాన్యుడు ఎవరన్నా గ్రామాల్లో చిన్న కేసు రిజిస్టర్ అయితే పోలీసు వాళ్ళు గమ్ముకుంటారా? యాడికి పోయింది వీళ్ళ పౌరుషం? అంటే ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఇటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తుంటారు, పోతుంటారు. నేననేది 1956లో
నీలం సంజీవ్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయలేదా? దాని తర్వాత దామోదరం సంజీవ్ గారు 1960లో ముఖ్యమంత్రి కాలేదా? అగైన్ మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాలేదా? కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇంతమంది రెడ్లు నేను వరుసగా చెప్పగలను. మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, భవనం వెంకటరామారెడ్డి గుంటూరు జిల్లా ఎందుకు పొగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఒక ఆర్థిక తీవ్రవాదిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలా. ఎటువంటి కేబినెట్ ఉంటున్నదంటే వెంకటకృష్ణ గారు 167 కోట్లు, 167 కోట్లకి నిమ్మగడ్డని ప్రసాద్ అనే ఒక దుర్మార్గుడు ప్రకాశం జిల్లా మీద పడి గుంటూరు జిల్లా భూముల్ని 12,731 ఎకరాల భూమి దోసిపెట్టి కేవలం ఎంతండి? సాక్షి మీడియాలో వీళ్ళ మాట్లాడేది, సాక్షి జర్నలిస్టుల 854 కోట్లు పెట్టుబడి పెట్టిండు. దాంట్లో A1గా ఆ కేసులో 2012లో సిబిఐ రిజిస్టర్ చేసింది ఆ కేసులో ఎంటైర్ ప్రజాపాలకులు వీళ్ళంతా. A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 రాజ్యసభ సభ్యుడు వేణుంపాకం విజయసాయి రెడ్డి, A3 నిమ్మగడ్డ ప్రసాదు, A4 మోపిదేవి వెంకటరమణ, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మినిస్టరు, ఈయన రాజ్యసభ సభ్యుడు. తర్వాత A5 ధర్మాన ప్రసాదరావు. ఈ సిగ్గుమాలను ఉరేసుకొని చావాలా. ధర్మాన ప్రసాదరావు అనేవాడు వాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టరు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో రెవెన్యూ మినిస్టరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టరు. ఈ ఒక్కడ రెవెన్యూ మినిస్టర్ గా ఉంటే ప్రభుత్వ పేదల భూములు 4 లక్షల ఎకరాలు, నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా నేను ముందు పెట్టగలను. 4 లక్షల ఎకరాల అన్యాక్రాంతమైంది ఒక రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు. ఈ రోజు రాయలసీమ రీజన్ లో 2.5 లక్షల ఎకరాలు, ఆంధ్రాలో 1,00,000 ఎకరాలు, టోటల్ గా 2.5 లక్షల ఎకరాలు, అది 1,50,000 ఎకరాలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంత భూమి? 8,844 ఎకరాలు లేపాక్షి భూములు ఎవడమ్మ ముగ్గురు సొమ్మని తోసిపెట్టారు. నేను అడుగుతున్నా స్ట్రైట్ గా. తర్వాత వీళ్ళందరూ ఈ లిస్టు చదువుతుంటే కరులు అంటే నిమ్మగడ్డ ప్రసాద్, ఇంకోడు ఒక ఐఏఎస్ పుడింగ్ ప్రభుత్వ సలహాదారుడంట ఎం శామ్యుల్సన్, తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్, కేవి బ్రహ్మానంద రెడ్డి, వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రఘురామ్ సిమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్మిల్ ఏషియా లిమిటెడ్. ఒక్క కేసే చెప్పా మీకు. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో ఒక ఆర్థిక ఉగ్రవాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి డోల్ బజాయ్. ఎందుకు జడ్జీలు జడ్జిమెంట్ ఇవ్వటం లేదు? నిన్న అఫిడవిట్ వేశారు సుప్రీంకోర్టులో. సిబిఐ వాళ్ళు అఫిడవిట్ వేశారు సుప్రీంకోర్టులో. జగన్మోహన్ రెడ్డి కోసం ఒక ప్రత్యేక కోర్టు పెట్టమని చెప్పి సిబిఐ కోర్టులో అఫిడవిట్ చేసింది. అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఎవరి వైపు ఉంది? ఈ రోజు ప్రశ్నించాల్సిందే ప్రతి జర్నలిస్ట్ కానీ, ప్రతి మీడియా కానీ, ప్రతి రాజకీయ పార్టీ కూడా సుప్రీంకోర్టు మీద న్యాయమూర్తులు ప్రశ్నించాల్సిన తరుణం ఆసనమైంది. ఈ రోజు ఇంకోటి చెప్తున్నాను, వెంకటకృష్ణ గారు వీళ్ళు 4 పోయారు, బారిపోయారు. బయటకు వచ్చి విజయ్ మాల్యా బారిపోయిండు, తీసుకొచ్చిందా నీరవ్ మోడీ తీసుకొచ్చిండా లండన్ నుంచి. అది పెద్ద స్టోరీ ఇదిగుండే నా సొంత కవిత్వం కాదండి, కాగిచ్చినటువంటి రిపోర్టు. ఈ దేశంలో ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతున్నాను. భూములు ఎన్ని భూములు అంటే ఈ ఒక్క డాక్యుమెంట్ లో కాగిచ్చిన, నా సొంత కవిత్వం కాదు, కాగిచ్చిన రిపోర్టే చెప్తున్నా నేను. ఇన్ని వేల ఎకరాలు భూములు గట్టేసినటువంటి వాళ్ళేం పెద్ద మనుషులా, ముఖ్యమంత్రులా? ఒక్కొక్కటి జరుగుతుంటే కళ్ళ మీద నీళ్లు పడుతుండే. వెంకటకృష్ణ గారు, ఒక గుంటూరు జిల్లా, మన ప్రకాశం జిల్లాలో 28,000 ఎకరాలు. వాట్ ఏ వండర్. ఒక్క నిమిషం. యాక్చువల్గా ఇది ఈ ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు బటన్ నొక్కుతున్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గర ఆన్ ఆఫ్ బటన్ ఉంది, మొత్తం అదేంటది కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలే కూర్చున్నారంట ఏకంగా వెళ్ళి. అక్కడ నుంచే ఈ వీడియో కట్ అయ్యి విదేశాల్లో ఉన్న చిన్నబాబుకి వెళ్తే చిన్నబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశాడంట. ఏదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన దృశ్యాలు ఎట్టల్ని అని మాట్లాడుతున్నారు, కానీ అసలు ఆ బాగు కొట్టాడా లేదా అనే విషయం మాత్రం ఎక్కడ ఏదో అంటారే కుక్కిన పేను అని, ఆ విషయం మాత్రం మాట్లాడాల. ఇది ఇంత దారుణమైన రాతలు రాసుకొని ఈసీ మీద రాసుకుంటే మరి ఈసీ కూడా స్పందించాలి. వాళ్ళు ఏమి స్పందించినట్టు కనపడాలి నాకు. ఈ రాతల్ని వీళ్ళు చేసిన ఆరోపణల్ని మనం వీళ్ళు చేతులెత్తేసినట్టే అనుకోవచ్చా? చేతులెత్తేయడం కాదు, ఓటమికి కారణాలు ఎత్తుకుంటున్నారు.
ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడం కాదు, ఈ వ్యవస్థలన్నింటిని అడ్డం పెట్టి ఈ వ్యవస్థలన్నీ నాకు వ్యతిరేకంగా పనిచేసాయి కాబట్టి అతను ఓటమిని ఒప్పుకోడు. ఆ ఓటమి కూడా ప్రజలదే, ఆ ఓటమి కూడా వ్యవస్థలదే. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఎవరో నియంత్రిస్తున్నారని మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం. అవును, వెబ్ కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంది? వాళ్ళు అపాయింట్ చేసిన కలెక్టర్లేగా. అంతేగా. మొత్తం ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎవరు అపాయింట్ చేశారు? చంద్రబాబు అపాయింట్ చేసలేదు, జగన్మోహన్ అపాయింట్. మొన్న సస్పెండ్ అయిన కూడా ఈ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆర్డర్. ముగ్గురు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వాళ్ళందరూ ఈయన వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళేగా. మరి వీళ్ళు ఇప్పుడు ఈసీ చర్య తీసుకోలేదు అనే ఆరోపణ ఎందుకు తీసుకొస్తున్నారు? మొట్టమొదటి ఎన్నికలు జరిగిన 2వ రోజు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మొదలెట్టాడు. ఫస్ట్ ఎలక్షన్స్ మీద ఇది కొంతమంది అధికారులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నువ్వు అపాయింట్ చేసినాడు నీ వాళ్ళు. ఇప్పుడు 14 మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపణ చేసిన పార్టీ 34 మంది డిఎస్పీలకి. కానీ వీళ్ళు ఎంతమంది? అసలు 7. అంటే మనం గమనించాల్సింది, వ్యవస్థని వ్యవస్థాకృతం చేసేసాడు, అవినీతిని వ్యవస్థాకృతం చేశాడు, అరాచకాన్ని వ్యవస్థాకృతం చేశాడు. దేశంలో 28 రాష్ట్రాలు ప్రశాంతంగా జరగాలి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం విధ్వంసమా? ఎక్కడైనా ఉందా? ఎన్నికలు 71లో నుంచి లెక్కిస్తే ఎన్నిసార్లు హింసలు జరిగాయి? ఐవి సుబ్బారావు గారు 2009లో ఇదే రాజశేఖర్ ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్షన్ కమిషన్ అది సర్టిఫికేట్ ఇచ్చింది, అద్భుతంగా నిర్వహించామని. ఒక్క రీపోలింగ్ లేదు. ఇక్కడ రీపోలింగ్ జరగకుండా ఆపేశారు. నిజంగా రీపోల్ ఆర్డర్ ఇస్తే డిఫరెంట్ పోలింగ్ ఉండేది. పోలింగ్ ఎంత జరిగింది, ఆయనకి సేఫ్ పాసేజ్ ఇచ్చారు. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ ఎవరి కంట్రోల్ ఉందండి? అసలు మైక్రో అబ్జర్వర్లు ఎవరిని పెట్టారు? ఎలక్షన్ కమిషనే కదా, కలెక్టర్లే హైర్ చేశారుగా. అదేమి తెలుగుదేశం వాడు బిడ్డింగ్ చేసుకుంటే వచ్చినాడు కాదు కదా. ఈ వెబ్ కాస్టింగ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఏజెన్సీ ఎవరి కంట్రోల్లో ఉంది? గవర్నమెంట్ కంట్రోల్లో. ఎలక్షన్ కమిషన్ వేసాడు, కలెక్టర్లు వేశారు. అంటే కేవలం మీరు రోజుకొక విధానం గమనించండి. మొదటి రోజు ఏం చేశారు? మీ అధికారంలోకి వచ్చేస్తామన్నారు, 151 స్థానాలు. అందులో చిన్న లాజిక్ ఉంది. 150 ఎడి తిప్పిన అదే మన వికెట్ కవిలాగా 151 ఎడి తిప్పినది. నా అంచనాలో 15 రావచ్చు, 51 రావచ్చు, మధ్యలో ఏదైనా రావచ్చు. వాళ్ళకి కుర్చీ జారిపోయిందనే విషయం తెలుసండి. దానికి ఒక వ్యవస్థీకృతంగా ఈ 14 రోజులు రోజుకో స్టోరీ చెప్పుకుంటూ చివరికి ప్రజలు మమ్మల్ని ఓడించారు అనే మాట ఒప్పుకోకుండా ప్రజలు వ్యవస్థలు మమ్మల్ని వ్యతిరేకించాయి. దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే బటన్ నొక్కాడండి. ఎవరికి వెళ్తుంది? మొత్తం 175కి వెళ్ళాలిగా. ఆయనకి 135, 125 ఎందుకు రావాలి? ఏ బటన్ నొక్కినా తెలుగుదేశానికి వెళ్తే వైసీపీ కంటెస్ట్ చేయక్కర్లేదు, ఎప్పుడు దుకాణం సర్దేయాలి. ఇది కేవలం ఆడలేక మధ్యలో అన్నట్టు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండా వ్యవస్థలను అడ్డం పెట్టడం. రేపు పొద్దున నిజంగానే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా జరిగిన ఎన్నికలు జరిగే నిరూపించుకోవాలంటే ఇప్పుడు వాడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొన్న సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది, ట్విట్టర్లోంచి వెళ్ళింది. వాస్తవం కాదా లేదా? అతను చేసిన ధ్వంసం అయింది ఈవీఎంఏ కాదా? ఎందుకు 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఒక చోట ఎందుకు రికార్డ్ చేశారు? 6 చోట్ల ఎలా బయటకు వచ్చింది అనేది కాదు కదా మెటీరియల్, అందులో ఉన్న కంటెంట్ ముఖ్యం. అది నిజమా కాదా, పగలగొట్టాడా లేదా అది మాట్లాడండి అంటే. అప్పుడు కూడా అంతే, ఆయన ఎవరో హిందూపురం ఎంపీ ఏదో బూత్ బయటకు వదిలితే వీడియో మీకు ఎక్కడితో అడుగుతారు కదా, అది నిజమా కాదా చెప్పరు. అతని మీద చర్య తీసుకోడు ముఖ్యమంత్రి. కాకపోతే మళ్ళీ టికెట్ ఇవ్వలేదు, చాలా మందికి ఇవ్వలేదు. అందులో అతను ఒకడు కొట్టుకుపోయాడు అనుకోండి. రాంబాబు సంజనా సుకన్యదే వచ్చింది, రాంబాబు అవంతి శ్రీనివాస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అరగంట వాళ్ళ ప్రభుత్వం బీజేపీ తీయాలి కదా. ఇప్పుడు ఇందాక కూడా మీరు ఇంతకు ముందు డిబేట్ లో మీరు జవహర్ రెడ్డి గారి ఇష్యూ మీరు రైట్ చేశారు. అందులో ఒక చిన్న విషయం గమనించండి. ఆయన కొన్నాడని మనం అనలేదు. మూర్తి యాదవ్ గారి ఆరోపణ కూడా ఆయన కుమారుడు ఇప్పుడు నేను చెప్తున్నా పోస్ట్ బార్డర్ డెంకాడ మండలంలో ఉండే జీవోలు ఇప్పుడు చూపిస్తాను. ఏ రైతు దగ్గర ఎంత కొన్నారు ఆయన ఖండించగలరా? లిస్ట్ కూడా ఇస్తాం, ఏ రైతు దగ్గర ఎంత కొన్నారు. అంటే ఇక్కడ జవహర్ రెడ్డి అనే వ్యక్తి నీ ఎలక్షన్ కమిషన్ నియంత్రించకపోతే
వెబ్ కాస్టింగ్ గురించి బయటకు ఎందుకు వస్తుంది? అదే కదా. ఇప్పుడు అమెరికాలో కూర్చున్న, లండన్లో కూర్చున్న జగన్, అమెరికాలో కూర్చున్న చంద్రబాబు బటన్లు నొక్కితే ఈమెయిల్ మారిపోతుంది. అసలు చంద్రబాబుకి బటన్లు నొక్కి ఆన్ అండ్ ఆఫ్ ఇవన్నీ చేసుకునే ఇదే ఉంటే 53 రోజులు జైల్లో ఎందుకు ఉంటాడు? 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాడు. అదే సార్, వెంకటకృష్ణ గారు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టింది ఒక విషయం చెప్తాను, మీకు తెలియని ఒకటి చెప్తాను. ఒక బ్రేక్ తీసుకుందాం. ఒకటే నిమిషం. శరత్ అసోసియేషన్ అనే ఒక ఆల్టర్ కంపెనీ ఉంది. వీళ్ళు దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అప్పుడు సిఐడి సంజీవ్ కుమార్ గారు, సునీల్ గారు, ఈ కొల్లి రఘునాథ్ రెడ్డి అని చెప్పి మామూలుగా ఏం చేసుకోవాలి, ఆడిట్ రిపోర్ట్లు ఎక్కడ తీసుకోవాలా, కాగ్ నుంచి తీసుకొచ్చుకోవాలా. ఇది కాగ్ ఇచ్చిన రిపోర్ట్, ఒరిజినల్ రిపోర్ట్. ఈ కాగ్ రిపోర్ట్ తీసుకోకుండా శరత్ అసోసియేషన్ వాళ్ళ చేత ఒక దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ శరత్ అసోసియేషన్ వాళ్ళు తయారు చేసిన దొంగ డాక్యుమెంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి మూల కారణం. ఇమీడియట్ గా రేపు ప్రభుత్వంలో ఉండే పెద్దలు, మన సింహపూర్ సింహం ఉన్నాడు కదా వెంకటరామారెడ్డి గారు, ఆ శరత్ అసోసియేషన్ వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంటే మీ అధినాయకుడు అరెస్ట్ చేయడానికి కారణం. కావాలంటే ఆధారాలన్నీ మొత్తం ఇస్తా. ఆ శరత్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఎత్తి లోపల ఏంటి రేపు గవర్నమెంట్. రైట్. రమణారెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బటన్ నొక్కబట్టి ఇవన్నీ జరిగినాయి. వీళ్ళు వెబ్ కాస్టింగ్ వీళ్ళు హైజాక్ చేశారు. చివరి కమాండ్ కంట్రోల్లో కూడా వీళ్ళ కార్యకర్తలే ఉన్నారు. తర్వాత ఈసీని మొత్తం వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఈసీ మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఇన్ని రకాల రాతలు రాసి అల్టిమేట్ గా దాని సారాంశం అర్థం చేశారు. నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. మీకు, గోశాల ప్రసాద్ గారికి, మధుసూదన్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్. వెంకటకృష్ణ గారు, మీకు 4వ కాదు, ఇంకా కౌంటింగే అవ్వలేదు. అసలు ప్రభుత్వం ఎవరు వస్తుందో తెలియదు. మీరు అప్పుడే కమాండ్ కంట్రోల్లో కూర్చోవడం ఏంటి, బటన్లు మొత్తం మీరే నొక్కడం ఏంటి, ఈ సీసీ ఫుటేజ్ ఎత్తుకుపోవడం ఏంటి, ఏంది ఇదంతా? సాక్షి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది కాదు కాదు వెంకటకృష్ణ, మామూలు సాక్షి పేపర్ అది కాదు. ఈరోజు మీరు సాక్షి పేపర్ చూస్తే ఫ్రంట్ పేజీలో ఒకటే ఒక నిజం ఉంది. 12 కోడిగుడ్లు 72 రూపాయలు, డ్రెస్డ్ చికెన్ 241, స్కిన్లెస్ చికెన్ 274. అదొక్కటే నిజమా? డేటు శనివారం అనేది కూడా నిజమేలే. డేటు, చికెన్ రేటు, గుడ్ల రేటు, అది ఒక్కటే కరెక్ట్. ఇప్పుడు నేనేమంటానంటే వెంకటకృష్ణ గారు, మీరు పాపం సాక్షి వాళ్ళని ఎంతసేపు పోసుకుంటుంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే పాపం వైఎస్ భారతి గారు, చైర్మన్ గారు మొన్న ఏం చెప్పారు, ఆమె సత్యమే జయతే అని మేము పెట్టుకున్నాము. ఒక ఇంటర్వ్యూలో నేను విన్నా. అవును, నిష్పక్షపాతంగా మా పేపర్ ఉంటుంది, ఒక్క అబద్ధం కూడా రాయదు, ఉన్నింది ఉన్నట్టు రాస్తుంది సాక్షి పేపర్ అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఆమెమో చైర్మన్, ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు ఆ పేపర్తో సంబంధం లేదు, అసలు ఆ పేపర్ ఏందో నాకు అసలు తెలీదు, అసలు ఎవరితో కూడా నాకు తెలియదు అని ఆయన అంటాడు. ఇంక ఏం చెప్తాం చెప్పండి? హస్బెండ్ సేస్ ఆయనకు సంబంధం లేదు, వైఫ్ వచ్చి డైరెక్టర్ అని చెప్పి ఆర్ఓసీలో ఫైల్ చేస్తుంది. మరి హస్బెండ్ అండ్ వైఫ్ లోనే ఇంత తగాతా ఉంటే ఒక పేపర్ మీద మరి మీరు వాళ్ళని మళ్ళీ చుచ్చుపెట్టాలని ఇవన్నీ మాట్లాడితే ఎలా వెంకటకృష్ణ గారు చెప్పండి? ఇజ్ ఇట్ రైట్ ఆన్ యువర్ పార్ట్? చెప్పండి. ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు. అసలు నిజంగా నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. వాళ్ళ దాంపత్య జీవితం తప్పితే వైసీపీ నాయకులకి మిగతాదంతా చంద్రబాబు కుట్రే. అదొక్కటే వాళ్ళు చేసింది. ఏదైనా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చంద్రబాబు నారావారి రక్త చరిత్ర, మీరు ఏది అడగండి చంద్రబాబు నాయుడు చేశాడు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ అంటారు? కాంగ్రెస్ చేరింది, చంద్రబాబు నాయుడు పంపించాడు. చంద్రబాబు నాయుడే సునీత చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు హత్యా ప్రయత్నం. నిజంగా ఇది ఇవన్నీ చూస్తా ఉంటే నవ్వు వస్తుంది. ఆకస్మికంగా బదిలీలు చేశారు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేశాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమాండ్ కంట్రోల్ రూమ్ మా కంట్రోల్లో ఉంది, ఈసీ మా కంట్రోల్లో ఉంది,
ఎలక్షన్ కమిషనర్ కి మాకు చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేయకుండా ఏ డిసిషన్ తీసుకోడు యాజ్ పర్ సాక్షి. ఇప్పుడు అసలు కౌంటింగ్ ఎందుకు అడుగుతున్నా? కౌంటింగ్ ఎందుకు? కౌంటింగ్ ఎందుకు? చీఫ్ సెక్రటరీ ఫస్ట్ రోజు వెళ్ళిపోతాడు కదా, ఇన్ని రోజులు ఎందుకుంటాడు? అదే అసలు ఇంకొకటి, ఇప్పుడు అంత కంట్రోల్ ఉన్న మాకు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి మేము హ్యాపీగా అన్ని మార్చుకోలేమా? పెద్ద హ్యాపీగా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి అసలు మీరు కెమెరాలు తీసుకోరానంటే నేను తీసుకోపోతా స్ట్రాంగ్ రూమ్ కి. ఒకసారి అట్టా చూసుకొని ఎంతెంత ఎవరికి వచ్చిందో మనం చెక్ చేసుకోవచ్చు. ఏముంది, చంద్రబాబు ఈసీకి చెప్పేస్తే ఓకే, మనం స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోయి డబ్బాలన్నీ తీసి మనకు ఎట్ట కావాలో అన్ని సెట్ చేసుకొని వచ్చేస్తే. ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, లెట్స్ బి వెరీ ఓపెన్. ఐపాక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి 151 స్టోరీ చెప్పాడు మనకి, 151+ స్టోరీ. ఓకే, కింద స్థాయి నాయకులు ఏమో దాడులు జరిగినాయి, రిగ్గింగ్లు జరిగినాయి, ఎలక్షన్ కమిషన్ ఇట్టు చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ అట్ట. ఆఖరాక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, నా మీద దాడి చేశారని. అమ్మ మరి అన్యాయం కదా వికే గారు, ఏమైనా న్యాయం ధర్మం ఉందా? వాడు మమ్మల్ని అన్యాయంగా తరివి మా వాళ్ళని కొట్టి కేసులు పెట్టి గందరగోళం చేసి, అతను కూడా వీడియో ఒక ఇది పెట్టి ఒక వీడియో టీవీ చూపించి ఇదిగో నన్ను తరుముకుంటున్నారు, అదిగో ఎల్లో షర్టు, అదిగో ఎల్లో షర్ట్ అని. ఇక్కడ ఒకటే వెంకటకృష్ణ గారు నాకు అర్థమైంది. లెట్స్ కమ్ టు సీరియస్. ఏందంటే 100% వైసీపీ నాయకులకి పోలీస్ ఫోర్సు, పారామిలిటరీ ఫోర్సు 4వ తేదీ కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కావాలని ఈ గొడవలు చేయడం, ఈ ఒక హిస్టీరియా లాగా ఏదో గందరగోళం జరగబోతుంది, ఏదో 4వ తేదీ రచ్చలైపోతాయి ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఇదంతా ఒక డ్రామా. ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ 4వ తేదీ మెజారిటీ, సూపర్ మెజారిటీతో డిక్లేర్ అవ్వంగానే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు తిరగబడతారు అనే భయం ఈరోజు వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిస్తుందనేది వాస్తవం. ఇంకొక విషయం కూడా, రేపు చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పినా కార్యకర్తలు, నాయకులు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నాయకులు, కార్యకర్తలు ఎంత అనుభవించారో ఈ 5 ఏళ్ళు మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, వినే వాళ్ళకి అందరికీ తెలుసు. 307 కేసుల నుంచి, హత్యల కాడి నుంచి, రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, అసలు రోడ్డుకి అడ్డంగా గోడలు కట్టిన ఇన్సిడెంట్స్ మనం ఎన్ని చూస్తున్నాం, మనం ఎన్ని డిస్కస్ చేస్తున్నాం వికే గారు, మీకు బాగా తెలుసు నాకన్నా. ఈ 4వ తేదీ ఎలక్షన్ కాగానే ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తల, నాయకులు తిరగబడి తరిమి కొడతారనే భయంతో ఈరోజు ప్రతి ఒక్కరు వైసీపీ నాయకుడు నోట్లో ఉండే ఒకటే మాట, ఏదో జరగబోతుంది. ఎస్, జరగతుంది, జరగద్దని కూడా నేను చెప్తున్నా. ఎంత పోలీస్ ఫోర్స్ పెట్టినా కడుపు మంట ఉన్నోడికి గమ్ముగా ఉంటాడా? వీళ్ళు చేసిన అరాచకాలకి గమ్ముగా ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకుంటాడా? ఎవడు గోళ్లు గిల్లుకోడు. అనుభవించిన వాడికి తెలుస్తుందా బాధ, తెలుస్తుందా నొప్పి. పాయింట్ ఉంది. రమణారెడ్డి గారు ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు మీతో మీ ఇద్దరు కలిసి 3 నిమిషాల టైం ఉంది. వెంకటరమణారెడ్డి అని ఒక్క మాట, లేజన్ నేను నీ సింహపూరి బిడ్డనే కానీ మాది బుచ్చిపాలెం పక్కన రెడ్డిపాలెం. నీ పక్కన ఒక పెద్ద మనిషి ఉంటాడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నా మీద 2 కేసులు పెట్టించాడు. దేనికోసం తెలుసా? నీళ్లు అడిగినందుకు. తూర్పు కొట్ల ఉద్యమం నీకు తెలిసే ఉన్నట్టుది. తర్వాత రోడ్డు నేను డ్యామేజ్ చేసినానని చెప్పి ఇంకో కేసు రిజిస్టర్ చేసి పెట్టాడు నా మీద. ఏది? రోడ్డు నేను డ్యామేజ్ చేశానంట. ఎందుకు? సంగాం నుంచి కలిగిరి నుంచి జలదంకి నుంచి కావలబోతుంటే రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయి ఒక 6th క్లాస్ పిల్లడు కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే మీ పక్కన కూర్చున్నటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అక్కడ నేను ఎవిడెన్స్ చూపిస్తాను మీకు ప్రజెంట్ అనంతసాగర్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు సూర్యప్రకాష్ రెడ్డి ఎస్ఐ గారు. 2 నెలలు ట్రై చేశారు. వాడిని ఏ విధంగా గౌతమ్ రెడ్డి బతికున్నాడు. ఒక్క లాయర్ కూడా లేడు నాకు బెయిల్కి. ఆ రోజు 1st క్లాస్ మేజిస్ట్రేట్ లో బెయిల్ తెచ్చుకున్నా. నీ పక్కన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మా బిడ్డల మీద 70 మంది మీద కేసులు పెట్టాడు. దీనికి సమాధానం రేపు మీ గవర్నమెంట్ లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఏం చేయబోతున్నారు?
సమాధానం కాదు ఇప్పుడు ఆయన అనేది కూడా ఇలాంటి కడుపు మంటలన్నీ ఉంటాయి కదా, వాళ్ళు భయపడి చేస్తున్నారు అనేది అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తారు దానికి, మీకు జరిగిన దానికి అదేలే, ఇలాంటి చాలా ఉంటాయి. ఒక పిల్లల ఎస్సీ ఎస్టీ పిల్లలు ఈ రోజు ఇలాంటి చాలా ఉంటాయి. రైట్, రమణారెడ్డి గారు చెప్పండి. మీ ఇంటి మీద దాడికి వచ్చిన కేసులు గుర్తున్నాయా మీకు? అయ్యి మనం సరిదిద్దుతాం సార్, మన సైడ్ సార్ తప్పే సార్, ఎవరు చేసినా మనం. మీ ఇంటి మీద దాడికి వచ్చిన కేసులు గుర్తున్నాయా మీకు? అన్ని గుర్తున్నాయి సార్, ఎవరు చేయించారో కూడా గుర్తుంది సార్. ఎక్కడే పోతారు సార్, వెయిటింగ్ సార్, వెయిటింగ్ ఇక్కడ 4th కోసం సార్. ఇంకొకటి కూడా చెప్తున్నా, దయచేసి రాను ఇంకా నెక్స్ట్ 10 రోజుల్లో ఇది పీక్కెళ్తుంది. ఏదో జరిగిపోతుంది. మనం చెప్పాల్సింది ఒకటే, జరగద్ది. ఇప్పుడు ఒక వారం దానుకున్నా 10 రోజుల తర్వాత కూడా జరగద్ది, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. అది మా కడుపు మంట, మేము అనుభవించిన బాధలు. మా పట్టాభి గారిని, మా అధికార ప్రతినిధిని పోలీస్ స్టేషన్లో వేసి కొడతారా? ఏం తప్పు చేశాడు సార్? నోరు తెరిస్తే పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిస్తారా? స్టేషన్లో లైట్లు ఆఫ్ చేసేసి అరగంట ముసుగులు వేసుకొని వచ్చి కాళ్ళు కింద వాసిపోయేటట్టు కొడతారు. మర్చిపోతావా మేము? పట్టాభి మర్చిపోతాడా? ఎలా మర్చిపోతాం సార్? మర్చిపోయే ప్రసక్తే లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎవరు చెప్పినా ఇనే పరిస్థితి కూడా లేదు మాకు. ఎందుకంటే ఎవరు కొట్టించుకున్నాడో తెలుస్తుంది ఆ నొప్పి. రైట్, వదిలే ప్రసక్తే లేదు. రైట్. సో ఫైనల్ గా సాక్షి వాళ్ళు రాసిన ఈ రాతలు ఒక రకంగా చేతులెత్తేసినట్టే అనే కంక్లూజన్ తో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటకృష్ణ గారు. దాంట్లో అనుమానం ఎందుకు? వెంకటకృష్ణ గారు మొత్తం ఈవీఎంలు మేము మార్చేసాము, అదే మార్చేసాము. మాకు 175కి 175. మీ మాటతోనే చెప్తున్నది ఎంత నిజమో అగుపడేది. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అంతే నిజమో. 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు చూసుకోండి. సూర్యుడు తూర్పున అగుపడేది ఎంత నిజమో. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తట్టా బుట్టా దద్దుకొని చెన్నై ప్యాలెస్ కు పోయేది 100కి 1000%. ప్యాలెస్ ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు వస్తున్నాయి? బెంగళూరులో ప్యాలెస్ ఉంది, ఉంది, అండర్ కన్స్ట్రక్షన్. దాని మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఇస్తాం, ఏం ఇబ్బంది లేదు. రైట్, థ్యాంక్ యూ. కొనియడం వెంకటకృష్ణ గారు, ఏం వెంకటకృష్ణ గారు, మా జగన్ కూడా అది పెద్ద పని.